తెలుసు కదా, మీకంటే మాట పాపం చేయరు. మా బాబు మీకల పని చేయరు, ఆడబాబు మీకల పని చేయరు. నేను కూడా మీకలకే వెళ్ళి పని చేస్తున్నాను. మీకంటే మాట పాపం చేయరు. అయ్యో అసలు గురించి కాకుండా చెట్లు వేసాను కూడా చూపించారు. నేను మాట్లాడిద్దాం చెప్పరా, దేవుడితో మనకి ఎలాంటి లాభం లేదు, అలాగే ఎలాంటి టెన్షన్ కూడా లేదు. అయ్యారు ఎన్నో సంవత్సరాలు మీ దగ్గర పని చేస్తున్నాను, నేను మాట్లాడవచ్చా? అలాగే ఎన్నో సంవత్సరాలు మీ దగ్గర పని చేస్తున్నాను కదా, నా జీతం పెంచారు. నీ జీతం పెంచాలంటే నా అసలు అమ్ముకోవాలి. సరే రేపు పట్టణం నుంచి నా ముద్దులు కూడా వస్తున్నాడు, జాగ్రత్తగా తీసుకురా. సరే సరేరా. ఏంటి వేరే ఇంకా లేదు, చెల్లి పడిపోతుంది. ఎలా వేరే నీకోసమే చూస్తున్నాను, అన్నం చల్లారిపోతుంది. ఏం కూర చెప్పండి. ఎక్కడెళ్ళగా ఎవరు జీతం పెంచమని అడిగినమ్మా. పెంచారా బాబు? మన జీతం పెంచాలంటే నా అవసరం కూడా అంట. సరే కానీ తెల్లవైతే అది మన గవర్నమెంట్ జీవనాన్ని పెడతాం. సరే వేరయ్యా. ఆరోగ్యం ముందుగా వెళ్ళదు. పట్నం నుంచి 5 ముద్దులు కూడా వస్తున్నాడంట. నేను వెళ్ళి తీసుకురావాలి, మీరు ముందుగా వెళ్ళండి. నేను వేరే 5 కొడుకు ముందుకు వస్తాను. సరే వేరయ్యా. తిన్నారా మీరే చూసావా, నా మీద నా కొడుకు ఎంత ప్రేమ, నా పెంపకం చూసావారా? అవునయ్య గారు, మీరంటే చాలా ఇష్టం. మీ పెంపకం సరైన అయ్యారు. మా చెత్త లేదండి దగ్గర నేను వెళ్ళాలి. సరేరా. వస్తున్నానయ్య గారు, రేపు నా కొడుకుని పట్టణంలో దిగబడేసి రావాలంట. సరే దిగబడేసిరా. సరే ఏం రండి ఎందుకంటే తాయి జీవితం అలా నాశనం చేసుకున్నాం. నా బాధ అంతా చెల్లి పిల్లల గురించారా? చందమామా రావేరా ఎల్లు. నా కొడుకు పట్టణంలో దిగబెట్టేసి వచ్చావా? సరేరా. సరే అయ్యారు హలో ఎవరు? నమస్తే సార్, నేను మీ వాచ్మెన్ మాట్లాడుతున్నాను. చెప్పండి. ఫోన్ రాలేదు కదా, చెవుకాడు పెట్టుకున్నావు. ఏంటి? మన ఫ్యాక్టరీ మీద అగ్ని ప్రమాదాలు కాలిపోతున్నాయి సార్. ఏంటి? అంతా అయిపోయింది. మన ఫ్యాక్టరీలన్నీ అగ్ని ప్రమాదాల్లో కాలిపోయాయంట. మన ఆస్తులన్నీ అమ్మినా అప్పులు తీరేటట్లేదు. ఏం చేయాలి అర్థం కావట్లేదురా. ఐదు పట్టణం పిలుద్దామా? పిలుద్దాం రా. సరే మన ఫ్యాక్టరీలన్నీ అగ్ని ప్రమాదంలో కాలిపోయాక మన ఆస్తులన్నీ అమ్మిన అప్పులు తీరేటట్లేవురా. అదేంటో అలా అంటే చిన్నప్పటి నుంచి నేను బాగా చదివించాను కదరా, మీ అమ్మని చూసుకున్నాను కదరా. పట్టణంలో ఉద్యోగం చేస్తున్నావు కదరా. చెప్తే మన అబ్బాయి ఆటేసేపోలే పైన మాత్రమే నీ బాగా ఏ తక్కువ వేరేయా చెప్పండి. నాకు ఆస్తులున్న
కప్పుకొని అనుకున్నాను రా. ఇప్పుడు ఆస్తులన్నీ పోయి బ్రతకాలని లేదురా. కట్టుకున్న భార్య ఎప్పుడు వెళ్ళిపోయింది. నిజమేనా? ఎప్పుడు వెళ్ళిపోయింది. నీకు జీతం పెంచకపోయినా ఒక్కడే సంతోషంగా ఎలా ఉంటున్నావురా? ఈ ప్రపంచంలో ఆస్తులు నమ్ముకున్నవాడు ధనవంతుడయ్యారు. కాబట్టి ఆయన నమ్ముకున్నవాడు ఎవరు ముసలాయన గొడవ అయ్యారు. మీ దేవుడు అంత గొప్పడా? అవునయ్యారు. మీ దేవుడు నన్ను కూడా చేర్చుకుంటాడా? చూసుకున్నాడు. సరేగా అయ్యారు. మీరు దేవుడు ప్రార్థన చేయండి అయ్యారు. సరేరా. విషయానికి నమ్మడం నాకు ఆస్తులు అంత గొప్ప అనుకున్నాను. ఇప్పుడు ఆస్తులన్నీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. విషయాన్ని మేము చేర్చుకున్నాం. విషయంలో అడుగుతున్నాం తండ్రి అని. లివర్ కొట్టేసింది బాబు వాడికి తాగి తాగి. బాబు ఏమైందా? నేను తాగొద్దంటే విన్నావా? భార్యతో చేయాల్సిందా? లేదు బాబు హాస్పిటల్ ఈ ఎక్స్రే కాపీ అది ఇప్పుడు కాదుగా. ఫస్ట్ డాక్టర్ చూపించండి. రిపోర్ట్లు అప్పుడే ఇస్తామేంట్రా? చూపించండి ఫస్ట్. ఏమైందండి? కడుపులో నొప్పండి. My name is Dr. Appar, MBBS. మాస్ పడికి వచ్చిన మళ్ళీ తిరిగండి. ఇదిగో మీ వీడియోస్ క్యాన్వాక్సింగ్ తీసుకోండి. దిలీప్ దగ్గరికి వెళ్ళరే. ఆడు కొత్తగా పెట్టారు స్టేషనరీ. ఆగా బాబు నేను చదువుతున్నాను కదా కలర్ ఎందుకు మొత్తం డ్యామేజ్ అయినట్టు పడుతుంది. కలర్ చేసిందా నీ ఎంత బాడైపోయి నువ్వు క్రోల్ పోతావు. అక్క దగ్గరికి నువ్వు బతకాలను తాగొద్దన్నప్పుడు నువ్వు తాగారు. నేను బతకాలను ఎలా బతుకుతారు బాబు? తీసుకెళ్ళి అది చేతులు ఎత్తేసాడు దాడరా. నాకు బ్రతకాలని అమ్మా నువ్వు చెప్పినప్పుడు వెళ్ళలేదు. నా ఫ్రెండ్ వేరే చెప్పినప్పుడు వెళ్ళలేదు. అమ్మా నా కొడుకుని తీసుకురా ఒకసారి. ఏందక్క పిల్లోడిని? ఒరే నాన్న నాకులాగా తాగి జీవితం పాటు చేసుకోవద్దా? అమ్మ చెప్పిన మాట వినండి. సరే అమ్మాయి వాళ్ళరా. అమ్మా ఒకసారి నా ఫ్రెండ్ వేరే తీసుకురా. వేరేయా నీ ఫ్రెండ్ తీసుకురా. విన్ను ఇటు తిరిగమ్మా. చెప్పురా సరిగ్గా చెప్పురా. నేను ఎవరు చెప్పినా లేకుండా తాగి తాగి నా ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాను. నాకు సేవ చేసిన తండ్రి. బాబాయ్ అప్పుడే లేచేసామేంటి? దేవుళ్ళ విషయం ఉంది. ఏమీ లేకపోతే అన్నీ ఉన్నట్టు దేవుడాన్ని చూద్దాం. ఇంకా ఈ చెప్పు.